మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనండి. ఈ ఏప్రిల్ మాసం మిథున రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. మిథున రాశి వారికి ప్రస్తుతం బాగానే ఉందండి. వీళ్ళకు ఏప్రిల్, మే ఈ 2 నెలలు బాగుంటుంది. జూన్ 1వ తారీఖు తర్వాత వీళ్ళకి కాస్త గడ్డు కాలం ఏర్పడేటటువంటి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో వీళ్ళకు గురువు అనేటటువంటి వాడు ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకు ద్వితీయ స్థానంలోకి మారుతూ ఉంటాడు, అంటే 2వ స్థానంలోకి మారుతూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉన్నారో ఈ 2 నెలలు కష్టపడతారు. తదుపరి కాలాన్న సుఖపడేటటువంటి యోగములు ఏర్పడతాయి. అంటే జూన్ 1 తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే గడ్డు కాలము అని అనుకుంటారు, కానీ ఆ భ్రమలో ఉండిపోతుంటారు. కానీ జూన్ 1వ తారీఖు తర్వాత వీళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది వస్తుంది. కనుక జూన్ 1 నుంచి వీళ్ళకు రాజయోగం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలము కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక పరంగా కావచ్చు, లేదు ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెల మాత్రము కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటాయి. పనులలో ఆలస్యం జరుగుతూ ఉంటాయి. చేసే దాంట్లో వృత్తి వ్యాపారాలు నష్టం ఏర్పడుతూ ఉంటుంది. మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. అలాగే కొత్త పరిచయాల ద్వారా మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అకాల భోజనం చేస్తున్నారు, అంటే సమయానికి భోజనం చెయ్యరు, అకాల భోజనము అంటారు. అకాల భోజనం చేస్తూ ఉంటారు. సమయానికి నిద్ర ఉండదు. టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే ఇంటి మీద శుభకార్యాలు చేయాలి అని భయపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ దాదాపు ఏప్రిల్, మే నెలలో అదే రకమైనటువంటి ధోరణి ఉంటుంది. జూన్ 1 తర్వాత కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ వ్యవహారాదుల్లో చిక్కులు, చికాకులు, భూ వివాదాల్లో చిక్కుకోవడము, లేదు అని అంటే కనుక వీళ్ళు చేయనటువంటి తప్పులకు నీరాన్ని మీద వేసుకోవడము, నీలాప నిందలు పడము, ఇవన్నీ కూడా ఏర్పడేటటువంటి లక్షణాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఏర్పడుతున్నాయండి. నిరుద్యోగులు కూడా కాస్త టైం పడుతుంది అంటారు, ఒక 2 నెలలు. తప్పకుండా నిరుద్యోగులకు కూడా ఒక 2 నెలలు సమయం పడుతుంది. ఆ 2 నెలల తర్వాత మళ్ళీ అనుకున్న ఉద్యోగం వస్తుంది, ఆశించినటువంటి ఉద్యోగం వస్తుంది. జీతభత్యాలు కూడా మంచి స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ రంగంలో ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకోండి. తర్వాత తన నోటిఫికేషన్ అనేవి తొందరలోనే పడతాయి. అప్పుడు పడ్డప్పుడు మీకు తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి, అంటే గతంలో రాసిన వాళ్ళకు కూడా ఇప్పుడు భవిష్యత్తులో రావాలి అని అంటే కనుక జూన్ 1వ తారీఖు తర్వాత ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఏర్పడతాయండి. కొత్త పరిచయాలతో ఏ విధంగా ఉండాలి గారు? వీళ్ళకి శత్రువులు అంటే ఎవరిని ఎక్కువగా వీళ్ళు మోసం చేస్తున్నారు? ముఖ్యంగా శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. ఈ 2 నెలల పాటు వీళ్ళు, అంటే ప్రస్తుత కాలంలో చూసుకుంటే గనక ఒక 2 నెలలు కాస్త జాగ్రత్తగా, ఓపికగా, సహనంగా ఉండాలి. ఈ 2 నెలలు దాటిందా వీళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కావచ్చు, ఇంకా ఇతర వ్యవహారాదుల వల్ల కావచ్చు, కొంచెం అదృష్టాన్ని పుంజుకుంటుంటారు. ఈ 2 నెలలు మాత్రము డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి. ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కానీ, బ్యాంకులో లోన్లు తీసుకోవడం కానీ, ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు వీళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా, అలాగే ఎటువంటి క్షేత్రాలకి తరచూ వెళ్ళి రావడం ద్వారా విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది? మిథున రాశి వారు అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకోండి. అరుణాచల క్షేత్రానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసుకోండి. అక్కడ కుబేరలింగం, ఉత్తరాన కుబేరలింగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. కుబేరుడు ప్రతిష్ఠించినటువంటి లింగం. దానికి చక్కగా మీరు అభిషేకాది క్రతువులు చేయించుకోండి. అలాగే దక్షిణాన యమలింగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ యమలింగానికి కూడా, ఎందుకంటే మీ యొక్క 10వ స్థానంలో శని సంచారం కాబట్టి, శని 10వ స్థానంలో శుభాల్ని కలిగిస్తాడు కాబట్టి మీరు ఎందుకైనా మంచిది మీరు ఆ యొక్క దక్షిణాన ఉన్న యమలింగాన్ని కూడా దర్శించుకొని అభిషేకం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2 లింగాలకు మీరు అభిషేకం చేస్తే అది కూడా అరుణాచల క్షేత్రంలో, ఎందుకంటే అవి సాక్షాత్తు ఇంద్ర అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి లింగాలు కాబట్టి ఆ యొక్క లింగాలకు మీరు పూజాది క్రతువులు చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో మీరు ఈ పనిలో ముందుకెళ్ళొచ్చు, పర్వాలేదు, అంతగా ఏమీ ఇబ్బంది ఉండదు అనుకుంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా అంతగా ఇబ్బంది అనేటటువంటిది ఏం లేదండి. మిథున రాశి వారికి ముఖ్యంగా
ఉద్యోగంలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతాయి, పెద్ద విషయమే కాదు, మళ్ళీ తర్వాత పుంజుకుంటూ ఉంటారు. కాస్త డబ్బులే అధికంగా ఖర్చు అవుతారు, పెట్టుబడుల విషయంలో మోసపోయేటటువంటివి, లేదు అని అంటే కనుక ఎవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చేటటువంటి తరహాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. అంటే నువ్వు మనం నమ్మడము అని అంటే కనుక ఇన్ని రోజులు మనతో సావాసం చేశారు కాబట్టి నమ్ముతాము, అలా నమ్మిన వాళ్ళే మనం మోసం చేసేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేంట్లో పెట్టుబడి పెట్టకుండా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. జూన్ 1 తర్వాత ఏదైనా పెట్టుబడి పెట్టండి, కలిసి వస్తుంది. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు బాగానే ఉంటుంది, విద్యార్థులకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఉద్యోగం దొరికేటటువంటి అంటే ఉద్యోగం లేనటువంటి వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అలాగే కాలక్రమంలో వీళ్ళు మంచి హోదాకు మంచి గుర్తింపును సాధించేటటువంటి లక్షణాలు అయితే ఏర్పడతాయి. విద్యార్థులకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఒక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి తప్ప మిగతావన్నీ కూడా బాగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు మాత్రమే కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. ఒక 2 months తర్వాత బాగుంటుంది అని చెప్పి మనం ప్రస్తావించడం జరుగుతుంది మీరు. సో అప్పుడు ఏమన్నా యోగాలు రావడము, ఏమన్నా గ్రహస్థితులు ఎలాంటి మార్పులు రావడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అంటారు? ప్రస్తుతం వీళ్ళకు జూన్ 1వ తారీఖు వరకు గురువు మిథునంలోనే అంటే జన్మస్థానంలోనే ఉంటాడు, వాళ్ళ రాశిలోనే సంచరిస్తారు. జన్మస్థానంలో గురు సంచారము ఆర్థిక భారాన్ని పెంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడో అప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక ద్వితీయ స్థానం అవుతుంది, 2వ స్థానము ధనస్థానం అని సూచించడం జరిగింది. కాబట్టి ధనస్థానంలో గురువు వచ్చినప్పుడు వాళ్ళకు ఆర్థికమైనటువంటి విషయాల్లో అనేక విషయాలు లాభాలు వస్తూ ఉంటాయి. కొంతమందికి వృత్తి వ్యాపారాదుల్లో వస్తాయి, కొంతమందికి ఉద్యోగాలలో వస్తాయి, కొంతమందికి అదృష్టం ఆకస్మిక ధనలాభం అంటే ఈ లక్కీ స్కీమ్స్ ద్వారా కావచ్చు, లేదు అంటే లాటరీ ద్వారా కావచ్చు, లేదా ఇతర అంశాల ద్వారా కావచ్చు, డబ్బులు అయితే సంపాదించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క కర్కాటక రాశిలోకి గురువు ఎంటర్ అయినప్పుడు జరుగుతుంది. అది గురువు ఎంటర్ ఎప్పుడు అవుతాడు? జూన్ 1వ తారీఖు ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళకు మెల్లిమెల్లిగా ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట యోగాన్ని పుంజుకుంటారండి. వీళ్ళకి అదృష్ట సంఖ్య, అదృష్ట రోజు ఇలా ఏమైనా ఉంటుందా గురుగారు? వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి 2 కానీ 5 కానీ అదృష్ట సంఖ్య. అలాగే వీళ్ళకు రోజు వచ్చేసేసి వీళ్ళకు ఆదివారం మంచి రోజు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా పని చేసినా ఆదివారం రోజున చేస్తే కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. సో మనం అనుకున్న పనులు నెరవేరడానికి నిత్యం ఎలాంటి మంత్రం వీళ్ళు చదువుకుంటుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వీళ్ళకు ఏదైనా మంత్రం కావాలి అని అనుకుంటే గనక మిథున రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శివుడికి సంబంధించిన మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని కనుక చదువుకోండి. మంత్రం అంటే అది శ్లోకము, ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క పఠనం చేసుకోవడం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యామహంకాళమోంకారమమలేశ్వరం పరళ్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీపశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశ్వరం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటేంద్రః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అనే శ్లోకాన్ని చదువుకోండి, అద్భుతంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.